వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దీని కంపెనీ ఏంటిది, దీని మీద ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు, దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, మోటార్ పవర్ ఏంటిది అనే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ముందుగా మనకి ఫ్రంట్ లైట్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైటు ఒకటే లైట్ ఇచ్చారు. దీనికి సైడ్ ఇండికేటర్ లైట్స్ అంటూ ఏముండవు. ఇది సింగిల్ లైట్ వస్తుంది, చాలా ఫోకస్ లైట్ అయితే ఇచ్చారు. తర్వాత మనకి హ్యాండిల్ విషయం చూసుకుంటే సింపుల్గా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మనము. దీనికి 4 బటన్స్ అయితే పెట్టారు. డీటెయిల్స్ అయితే చూద్దాము. లెఫ్ట్ హ్యాండ్కి 2 బటన్స్, రైట్ హ్యాండ్ సైడ్ 2 బటన్స్ అయితే పెట్టారు. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెడ్దేమో మనకి లైట్ వస్తుంది, గ్రీన్దేమో హారన్ బటన్ అనమాట. రైట్ హ్యాండ్ సైడ్కి ఏమో రెడ్ బటన్ ఏమో స్టార్ట్ బటను, బైక్ స్టార్ట్ కావడానికి. తర్వాతనేమో మోడ్ అనే బటన్, 4 బటన్స్ అయితే ఇచ్చారు. డిస్ప్లే రౌండ్ సర్కిల్ ఆకారంలో ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. దీనికి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. హ్యాండిల్ కూడా మనకి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. హ్యాండిల్ హైట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వీళ్ళు బటన్ అయితే అరేంజ్ చేస్తారు. అది యూజ్ చేసుకొని మనకి హ్యాండిల్ హైట్ పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి అంటే చూసుకోవచ్చు. తర్వాత అది మనకి బ్రేక్ లాగా పనిచేస్తుంది. ఆ బ్రేక్ అయితే మనం యూజ్ చేసుకొని స్పీడ్ వెళ్తున్నా కూడా దానితో కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో మనకి 3 రెడ్ లైట్లు అయితే ఇచ్చారు. ఈ రెడ్ లైట్ చిన్న సైజులో ఉంటుంది, కానీ నైట్లో అయితే చాలా ఫోకస్ లైట్ వస్తుంది, ఎల్ఈడి లైట్ కాబట్టి. మనకి దీని డిజైన్ కూడా పెట్టుకోవచ్చు, బ్లింక్ అవ్వకుండా కూడా దాన్ని ఆ విధంగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. 3 లైట్లు అయితే వస్తున్నవి. ఇండికేటర్ లైట్స్ అంటే ఏముండవు దీనికి. ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్ పెట్టారు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్లో మనకి డిస్క్ బ్రేక్ అరేంజ్ చేశారు. ఆ డిస్క్ బ్రేక్ తోటి చాలా సింపుల్గా డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఆ డిస్క్ బ్రేక్ తోటి మనం ఈజీగా బైక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హ్యాండిల్కి ఉన్న బ్రేక్ని యూజ్ చేసుకొని మనకి డిస్క్ బ్రేక్ తోటి మనం స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ సీట్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. హైట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వీళ్ళు సీట్కి ఒక బటన్ అయితే అరేంజ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి మనము సీట్ హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే ఈ వెహికల్ మీద మన పెద్దవాళ్ళు రైడ్ చేయవచ్చు, చిన్నవాళ్ళు కూడా రైడ్ చేయవచ్చు. దీన్ని డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో 4 రకాలుగా దొరుకుతుంది. 10 amperes hour ఒకటి, 15 amperes hour ఒకటి, 25 amperes hour, 30 amperes hour అయితే 4 రకాల బ్యాటరీ తోటి ఇది దొరుకుతుంది. అంటే దీన్ని 10 ampere hour బ్యాటరీ తీసుకుంటే మనకి 35 కిలోమీటర్స్ వరకు మనము ఒకసారి ఛార్జింగ్ పెడితే 35 కిలోమీటర్స్ వరకు మనం దాని మీద డ్రైవ్ చేయవచ్చు. లేదు నేను 30 amperes పవర్ తీసుకుంటే 100 కిలోమీటర్ల వరకు ఒకసారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవచ్చు దీని మీద. మోటార్ పవర్ ఏమో 2 రకాల మోటార్ పవర్ అయితే దీనికి పెట్టారు. ఒకటి మోటార్ పవర్ 500 వాట్ మోటార్ పవర్ ఒకటి పెట్టారు, 300 వాట్ మోటార్ పవర్ అయితే పెట్టారు. మన కన్వీనియంట్ని బట్టి 300 వాట్ మోటార్ పవర్ తీసుకొని 15 ampere hour బ్యాటరీ తీసుకుంటే ఒక 50 కిలోమీటర్ల వరకు మనం ట్రావెల్ చేసుకోవచ్చు. లేదు నేను ఎక్కువ తిరుగుతాను అనుకుంటే 30 ampere hour బ్యాటరీ తీసుకొని 500 వాట్ మోటార్ పవర్ తీసుకుంటే అది మనకి 100 కిలోమీటర్ రేంజ్లో మనం దీని మీద ప్రయాణం చేయవచ్చు అన్నమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీని వీల్ సైజ్ కూడా చాలా 6 ఇంచెస్ వీల్ సైజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోడ్డు గతుకులు ఉన్నా కూడా అంత స్మూత్గా అయితే డ్రైవ్ చేయలేము. స్లోగా గంటకి 25 కిలోమీటర్ల వేగంతో దీని మీద మనం డ్రైవ్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ ఇది స్పీడ్ వెళ్ళదు. కాకపోతే ఒక్కరు కూర్చొని దీని మీద అయితే మనం ప్రయాణం చేయవచ్చు. 100 కిలోల వెయిట్ అయితే ఇది మోస్తుంది. 100 కిలోల వెయిట్ అయితే ఇది ఈజీగా మోస్తుంది అనమాట. ఇది బ్యాటరీ, ఈ వెహికల్ గురించి. దీని కంపెనీ వచ్చేసేమో సీలాప్, SEALUP, సీలాప్. ఇది సీలాప్ కంపెనీ వాళ్ళది. ఈ విధంగా అయితే దీనికి సెటప్ అయితే చేశారు. ఎస్పెషల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ అయితే 10.2
10.2 ఆంపియర్ అవర్ బ్యాటరీ మోటార్ పవర్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు. 300 వాట్ మోటార్ పవర్ తోటి 10 ఆంపియర్ అవర్ బ్యాటరీ తోటి ఈ వెహికల్ ప్రస్తుతం చూస్తున్న వెహికల్ అయితే ఉన్నది. కాకపోతే వీళ్ళు 4 రకాల బ్యాటరీలతోటి 2 రకాల మోటార్ పవర్ తోటి వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు. ఇదన్నమాట ఈ వెహికల్ గురించి. తక్కువ డిస్టెన్స్ కవర్ చేసుకోవడానికి సింగిల్గా మనం సైకిల్ వాడతాం కదా, ఇంటికాడ నుంచి షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెచ్చుకోవడానికి, లేకపోతే 5-6 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఈ వెహికల్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈజీగా దీన్ని మనం ఫోల్డ్ చేసుకొని మనం కార్ డిక్కీలో కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, మనం ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు దీని మీద. ఇదన్నమాట ఈ వెహికల్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేశాను. దీని కాస్ట్ వేరియేషన్స్ అయితే చాలామంది కాస్ట్ కూడా అడుగుతున్నారు. ఇది నేను చైనాలో నివసిస్తున్నా కాబట్టి చైనాలో దొరుకుతుంది ఈ వెహికల్. దీని కాస్ట్ ఇక్కడ ఒక్కొక్క ప్రొవిన్స్ దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది. అండ్ లోయెస్ట్ బ్యాటరీ తోటి లోయెస్ట్ మోటార్ పవర్ తోటి తీసుకుంటే ఇదికి మనకి 2000 RMB చైనీస్ కరెన్సీలో మనకి దొరుకుతుంది. లేదు హైయెస్ట్ పవర్ 30 ఆంపియర్స్ అవర్ 500 మోటార్ పవర్ తీసుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అందరూ ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు కాబట్టి తక్కువ వెయిట్ ఉంటుంది, తక్కువ రేట్ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది. 100కి 99 మంది ఎలక్ట్రిక్ వెహికల్సే వాడతారు. అందుకని మ్యానుఫ్యాక్చర్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. అదన్నమాట ఇక్కడ మేజర్ డిఫరెన్స్. ఇది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేశాను. మళ్ళీసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.